కాసేపట్లో ఏపీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రులు సమావేశం కానున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్ చర్చలు జరపనున్నారు. ఉద్యోగుల ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి ఈ భేటీలో చర్చించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ సచివాలయంలో చర్చలు జరగనున్నాయి. సాయంత్రం సీఎం చంద్రబాబుతో ఈ ముగ్గురు మంత్రులు సమావేశం కానున్నారు. దీపావళి కానుకగా డిఏకు సంబంధించి కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాసేపట్లో ఏపీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రుల సమావేశం కానున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్ చర్చలు జరపనున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అబ్దుల్ అలీం ఫోన్ లైన్లో అందిస్తారు. అలీం, చెప్పండి. గుడ్ మార్నింగ్ హరీష్. ఆంధ్రప్రదేశ్ లో దీపావళి నాటికన్నా డిఏలు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ లో డిమాండ్ చేస్తున్నాయి, దీనికి సంబంధించి 12 గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో ఈ రోజు సిఎస్ విజయానందంతో పాటు నాదెండ్ల మనోహర్, వైయవుల కేసు, అలాగే ఇతర మంత్రుల కమిటీ ఒకటి ఈ రోజు సమావేశాన్ని నిర్వహించనుంది. అంటే వారు 4 డిఏలన్నా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 4 డిఏలు ఇవ్వలేమని చెప్పేసి కూడాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్యోగ సంఘాలతో చెప్పడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఈ సమావేశాన్ని సెక్రటరియట్ లో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి 12 గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘ నేతలందరూ కూడాను హాజరయ్యి తమ అభిప్రాయాన్ని వెల్లడించనున్నారు. అయితే కేవలం ఒక డిఏతో సరిపెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కనీసం 2 డిఏలన్నా దీపావళికి ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగ సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద డాక్టర్లు ఆందోళన నిర్వహిస్తున్నారు, టీచర్స్ ఒక విధంగా రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహిస్తున్నారు. అలాగే విద్యుత్ ఉద్యోగులు కూడా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వారు కూడా వారి సమస్యలను చెప్తున్నారు. అలాగే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరూ కూడా నిరసన చేస్తున్నారు. సచివాలయ సిబ్బంది కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ తలనొప్పుల నేపథ్యంలో ఏదో ఒకటి ఉద్యోగులతో మంచి వాతావరణాన్ని సృష్టించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగానే వారితో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయవలసిందిగా సిఎస్ ని ఆదేశించారు. దాంతో పాటు మంత్రుల ఎవరైతే సబ్ కమిటీ కూడాను ఈ కార్యక్రమంలో పాల్గొని ఉద్యోగుల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి వెంటనే కనీసం ఒక డిఏ విడుదల చేసే కార్యక్రమం చేపట్టాలని చెప్పి కూడాను ఈ సబ్ కమిటీ భావిస్తుంది. దీనికి సంబంధించి 12 గంటలకు తుది కార్యాచరణ రూపం దాల్చే అవకాశం ఉంది. అంటే ఒక డిఏ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఉద్యోగ సంఘ నేతల మటుకి కనీసం 2 డిఏలను ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ అబ్దుల్ అలీం.